ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో పాస్‌పోర్ట్ అనేది చాలా పవర్‌ఫుల్. ప్రపంచంలో చాలామంది కొత్త కొత్త వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు, విద్య ఏదైనా కావచ్చు. అదంతా కూడా పాస్‌పోర్ట్ అనేది వీటన్నిటికీ కూడా చాలా కీలకం. ప్రపంచంలో మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఏంటో మీకు తెలుసా? సింగపూర్ పాస్‌పోర్ట్. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉంటే 193 డెస్టినేషన్స్‌కి వితౌట్ వీసా ఆర్ వీసా ఆన్ అరైవల్. ప్రాపర్ స్ట్రిక్ట్ వీసా రెగ్యులేషన్స్, వీసాలు క్యూలు కట్టడం ఏం లేకుండా ఆ సింగపూర్ పాస్‌పోర్ట్‌తో మనం వెళ్ళిపోవచ్చు. ఒక పాస్‌పోర్ట్‌తో ఎన్ని ఎక్కువ డెస్టినేషన్స్ వీసా అవసరాలు లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్‌తో వెళ్ళగలమో దాన్ని మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ అంటారు. అయితే భారతదేశం యొక్క పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 85లో ఉంది. లాస్ట్ టైం కంటే కూడా బాగా డిప్ అయింది. లాస్ట్ టైం మన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 80th, ఇప్పుడు 85th అన్నమాట. సో ప్రపంచంలో మనం చూస్తే సింగపూర్ పాస్‌పోర్ట్ ద మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉంటే 193 డెస్టినేషన్స్‌కి ప్రయర్ వీసా అప్లై చేయకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే చాలా ఈజీగా చాలా డెస్టినేషన్స్ యాక్సెస్ చేయొచ్చు. అంటే సింగపూర్ పాస్‌పోర్ట్‌తో బిజినెస్ చేస్తే గనక నువ్వు సింగపూర్ పాస్‌పోర్ట్ హోల్డర్ అయితే నువ్వు ఏ దేశానికి వెళ్ళినా చాలా తక్కువ రెగ్యులేషన్స్‌తో మంచి మంచి బిజినెస్‌లు చేయొచ్చు. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాట్ నాట్. ఇప్పుడు చాలా మంది అమెరికన్ పాస్‌పోర్ట్ కంటే సింగపూర్ పాస్‌పోర్ట్‌కి ఎక్కువ వాల్యూ చూపిస్తున్నారు. సింగపూర్ పాస్‌పోర్ట్ సంపాదించడం కోసం ట్రై చేస్తున్నారు అనమాట. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పాస్‌పోర్ట్ సింగపూర్. ఆ తర్వాత సౌత్ కొరియా. నెంబర్ 2 స్థానంలో సౌత్ కొరియా ఉంది. ఆ తర్వాత నెంబర్ 3 స్థానంలో జపాన్ ఉంది. నెంబర్ 4లో జర్మనీ, ఇటలీ, లగ్జంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. నెంబర్ 5లో ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఇలా కెనడా నెంబర్ 9లో ఉంది. నెంబర్ 10లో లాట్వియా, లిచెన్స్టీన్ ఉన్నాయి అన్నమాట. మనం చూస్తే 1 to 10 కూడా అన్ని టాప్ కంట్రీస్ అని చెప్పొచ్చు. ఈ లిస్ట్ మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు అనమాట. అయితే భారతదేశం మాత్రం హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో మన ర్యాంకింగ్ 85th ర్యాంకింగ్ అనమాట. మన పాస్‌పోర్ట్‌తో వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా 57 కంట్రీస్‌కి వెళ్ళొచ్చు. ఈ 57 కంట్రీస్‌లో కూడా ఎక్కువగా ఆఫ్రికా, ఏషియా మరియు కెరీబియన్ కంట్రీస్ ఉన్నాయి. టాప్ మోస్ట్ కంట్రీస్ అయితే మన పాస్‌పోర్ట్‌కి వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ఇవ్వలేదన్నమాట. 57 డెస్టినేషన్స్‌కి భారత్ పాస్‌పోర్ట్‌తో వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. అంటే మన పాస్‌పోర్ట్ ఎప్పుడైతే 100, 150 దేశాలు మన పాస్‌పోర్ట్‌తో వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ వెళ్ళొచ్చో అప్పుడు మన పాస్‌పోర్ట్ ఇంకా పవర్‌ఫుల్ అయిద్దనమాట. ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో పాస్‌పోర్టే చాలా ఇంపార్టెంట్. పాస్‌పోర్ట్‌లో ఆ పాస్‌పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలకి వీసా రెగ్యులేషన్స్ అంటే వీసా ఫ్రీ ద్వారా గానీ లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా గానీ వెళ్ళొచ్చనే దాని మీదే మన యొక్క బిజినెస్ డీలింగ్స్ కానీ, మన యొక్క పెట్టుబడులు గానీ, మనం ఇతర దేశాల్లో పెట్టే పెట్టుబడులు గానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి.